నిదానంగా దేశాన్ని హస్తగతం చేసుకోవడం కంటే వేగంగా హస్తగతం చేసుకునే అడుగులు భారతదేశం మీద పడేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ప్రజలు అప్రమత్తం కావాల్సిన సందర్భం. ఎందుకంటే హిందువులు ఏకమవుతున్నారు, భారతీయులు ఏకమవుతున్నారు, జాతీయభావం పెరుగుతోంది, ముస్లింల్లో కూడా ఆలోచించే వాళ్ళు పెరుగుతున్నారు, దేశభక్తితో మారేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఉన్మాదుల్ని ఇప్పటికిప్పుడు వాడేసుకోవాలన్నట్టు ప్రయత్నం జరుగుతుంది. అందుకని హమాస్ లాంటి వ్యవస్థలను భారతదేశంలో చొప్పించే ప్రయత్నం జరుగుతుంది. పుట్టినప్పటి నుంచి దేశం పట్ల ద్వేషం, దేశం పట్ల వ్యతిరేకత సృష్టించేటటువంటి వ్యవహారాలు. అందులో కొన్ని కాయంకులంలోని ఎంఎస్ఎం కాలేజీ విద్యార్థులు ఆర్ట్ డే రోజున హమాస్ లాగా డ్రెస్సులు వేసుకుని వచ్చారు. అంటే ఎలాంటి ఉన్మాదాన్ని నేర్పుతున్నారు చూడండి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నుదుటి మీద హమాస్ బ్యాండ్లు కట్టుకున్నారు. కేరళ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ పేరు హమాస్ వాడే ఇంటిఫదా అన్నటువంటి పేరు పెట్టుకొచ్చారు. హమాస్ లీడర్ ఖాలేద్ మషాల్ సంబోధించినటువంటి మలప్పురం సభలో హిందుత్వాన్ని రూపుమాపాలి అనే బ్యానర్ కట్టి ఉన్నటువంటి పరిస్థితి. టెర్రరిస్ట్ సంస్థ హమాస్ ఇప్పుడు భారతదేశంలో కూడా పెంచి పోషించాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం.